ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది ఎంఈఎంయూ. మళ్ళీ లోపలికి వచ్చేసాము. సో ఇది వచ్చి ఇంటీరియర్స్ అండి. Hey, hi guys, welcome back to my channel once again, Maxwell Vlogs. సో ప్రెజెంట్లీ ఇవాళ మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇవాళ నేను. సో చూడండి గాయస్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి. సో ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్ అనేది ప్రయాణిస్తున్నామండి ఇవాళ నేను. అండ్ చలి అయితే సంపుతుంది, అబ్బాబా బాబా. సో ప్రస్తుతం టైం చూడండి, ఇంకా జస్ట్ 10 minutes ఉంది 4 o'clockకి. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చండి మన లోకల్ ట్రైన్ నెంబర్ వచ్చి 67774 ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్. ఈ లోకల్ ట్రైన్ ఇవాళ నేను ట్రావెల్ అయితే చేస్తున్నానండి. సో దీని సోర్స్ లొకేషన్ వచ్చి బోధాన్, నేషన్ వచ్చి కరీంనగర్ అండి. సో ఇవాళ నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు బోధాన్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఏదో కనెక్టింగ్ ట్రైన్స్ అయితే దొరకలేదు నాకు. ఇక్కడ నుంచి నేను లోకల్ ట్రైన్ ట్రావెల్ అయితే చేస్తున్నాను ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్ అండి. రండి గాయ్స్, లోపలైతే వెళ్దాం ఇప్పుడు మనము. టైం చూడండి 4:30 అవుతుంది. సో మనం కనుక డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే మనం ఇక్కడ వచ్చి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆల్మోస్ట్ 5 o'clock అయితే బయలుదేరుతున్నాము. సో కరీంనగర్కి ఆల్మోస్ట్ మనము 7:55 అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనము ఒక 2 hours 55 minutes జర్నీ అయితే చేస్తున్నామండి. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 169 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఇన్ ద మార్నింగ్ మనం ఒక లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. చాలా డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ నాకు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ట్రావెల్ అయితే చేస్తున్నాం కదా. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. చలి ఎలా ఉందంటే నేను మాట్లాడుతున్నాను కదా, మీకు కెమెరాలో కనిపిస్తేలే పొగ వస్తుంది మాట్లాడితే. చలి అట్లా ఉంది ఇవాళ. ఇదిగోండి ముందు కనిపిస్తుంది మీకు లోకల్ ట్రైన్. సో అది వచ్చి వైఆర్ నిజామాబాద్ నుంచి కాచిగూడ అయితే వెళ్తుంది. అండ్ ప్లాట్ఫామ్ 2 మీద గూగుల్స్ అయితే పెట్టారు. మేబీ ప్లాట్ఫామ్ 3 మీద వస్తాను అనుకుంటా ఈ ట్రైన్స్ బయలుదేరగానే. సో చూడండి గాయ్స్, ఇది వచ్చి మన నిజామాబాద్ ఓవర్ వ్యూ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి. సో గాయ్స్ మన మెమో వచ్చి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వస్తుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద గూడ్స్ ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద మేము డిఎంయూ లోకల్ ట్రైన్ కూడా ఉంది. సో దానివల్ల మనకి 1 అయితే అసైన్ చేశారు. సో ఇది ఎంట్రన్స్ అండి, ఇది అటు నుంచి ఇటు రావాలా ఎంట్రన్స్, ఇది మెయిన్ ఇది. సో మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. ఇది 1, ఇది 2, అటువైపు 3. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది ఎంఈఎంయూ ఐసిఎఫ్. పదండి లోపల అయితే వెళ్దాం ఇప్పుడు. ఒక విషయం అయితే నోటీస్ చేయాలండి, ఈ ట్రైన్కి కదా ఆల్మోస్ట్ ఒక 12 కోచెస్ అయితే ఇచ్చారు. సో వేరే ఎంఈఎంఈ కోచెస్లో మనకు 8 కోచ్లు అయితే ఇచ్చారు, బట్ దీనికి వచ్చి 12 కోచ్లు అయితే ఇచ్చారు. అండి లోపలైతే వచ్చేసాము. సో ఇది వచ్చి ఇంటీరియర్స్ అండి. ఫ్యాన్స్, లైట్స్ ఉంది. ఓ షట్, ఛార్జింగ్ పోర్టులు అయితే ఇవ్వాలి. సో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు ఈ ట్రైన్లో. సో ఓవరాల్ కనుక ఈ ట్రైన్లో చూసుకుంటే మనకు స్టాప్స్ కనుక చూసుకుంటే సో ఓవరాల్ 9 స్టాప్స్ అయితే ఇచ్చారండి. సో చూడండి గాయ్స్, మనం అయితే బయలుదేరుతున్నాము నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్స్ ఇక్కడికి కనిపిస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనం ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటున్నాము.
చక్కగా వెళ్తే ఇది వచ్చి మనకు వయా మిడ్చేల్ కాచిగూడ అయితే వెళ్తుంది ఈ రూట్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని వయా కరీంనగర్ అయితే వెళ్తున్నాము. గాయస్ మన జర్నీ యొక్క మొదటి హాల్ట్ అయితే వచ్చాము ఆర్మూర్ రైల్వే స్టేషన్ అండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు. ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ప్రతి స్టేషన్లో 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము మోర్తాడ్ రైల్వే స్టేషన్ అండి. ఒక 20 minutes డిలేతో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము మెట్పల్లి రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశారు. అండ్ మన ట్రైన్ ఒక 20 minutes డీల్ అయితే నడుస్తుందండి. చాలా సిగ్నల్ ఇచ్చేశారు, వెళ్దాం ఇప్పుడు. ఒక్కసారి వ్యూ చూడండి భయ, అబ్బా ఏమైనా ఉంది ఉదయం పూట. సో గాయస్ ఒక 6 minutes డీలేతో మనమైతే వచ్చాము కోరట్ల రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశాము మన ట్రైన్ని. సో గాయస్ మనమైతే వచ్చాము లింగంపేట్ జగత్యాల రైల్వే స్టేషన్ కండి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశాను మన ట్రైన్ని. సో మన ట్రైన్ ఆన్ టైం అయితే వచ్చేసింది. ప్రస్తుతం టైం చూడండి 6:45 అవుతుంది. సో నేను వచ్చి టికెట్ వచ్చి కనెక్టింగ్ ట్రైన్కి అయితే తీసుకున్నానండి నేను ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్. సో కరీంనగర్ నుంచి మనకు ఇంకొక బ్లాగ్ అయితే ఉంది. సో డైరెక్ట్ నేను కనెక్టింగ్ ట్రైన్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్ ఈ ట్రైన్ కాస్టింగ్ వచ్చి నాకు 55 రూపీస్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్ రావాలంటే మనకు లోకల్ ట్రైన్ 35 రూపీస్ అవుతుంది. సో అదే మనం కరీంనగర్ నుంచి మళ్ళీ వేరే డెస్టినేషన్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో 35 రూపీస్ అవుతుంది. సో దానివల్ల నేను ఏం చేసిన అంటే కనెక్టింగ్ లోకల్ ట్రైన్ అయితే తీసుకున్నాను టికెట్. సో దానివల్ల నాకు టికెట్ వచ్చి 55 రూపీస్ అయితే అయింది. సో చూడండి గాయస్, నేనైతే టికెట్ ఇలా తీసుకున్నాను నేను ఫ్రమ్ నిజామాబాద్ టు సిరిపూర్ కాకస్ నగర్ అండి. సో ఇలా 55 రూపీస్ కాస్ట్ చేశారు ఇలా. సో చూడండి గాయస్, మనం అయితే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా.
సో ఈ స్టేషన్కి వచ్చి ఇలా లింగంపేట ఇంకా జగిత్యాల ఎందుకు ఇచ్చారండి ఇలా నాకైతే తెలియదు ఎగ్జాక్ట్లీ. సో మీరు నాకు వచ్చి కమెంట్ అయితే చేయండి. నాకు ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూడండి, అదిరింది వ్యూ అయితే సూపర్ ఉంది వ్యూ. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము నౌకపల్లి మలయాల్ రైల్వే స్టేషన్కి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. కొంచెం ఇప్పుడు ఎండలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలలో ఉండాలి ఎండల, అప్పుడు కొంచెం బాడీ కొంచెం వార్మ్ అవుతుంది. సో మనమైతే బయలుదేరాము. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము గంగాధర రైల్వే స్టేషన్కి అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది బాబా. ఆ సన్ రైజ్, ఈ ట్రైన్ బ్లాగ్ అదిరింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనం కరీంనగర్ అయితే వెళ్తున్నామండి. ప్రస్తుతం టైం చూడండి 7:20 అవుతుంది ఇప్పుడు. అట్ లాస్ట్ గాయస్, మనమైతే వచ్చేసామండి కరీంనగర్ రైల్వే స్టేషన్కి అండి. సో చూడండి, మనం స్కెడ్యూల్ టైం చూస్తే మనము 7:55 అయితే రావాలా, బట్ మనము దాని ఆన్ టైం కన్నా బిఫోర్ అయితే వచ్చేసాం మనము. గాయస్, జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే అండి మనకు, ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్.
సో ఇప్పుడు వచ్చి మనము ఈ నిజామాబాద్ టు కరీంనగర్ ఒక రూట్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ రూట్ వచ్చి మనకు ఫ్రమ్ కరీంనగర్ టు సిర్పూర్ టౌన్ అయితే మనం వెళ్ళబోతున్నాము. సో అది వచ్చి మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. సో ఎందుకంటే ఈ ఫస్ట్ రూట్ కంప్లీట్ చేసుకున్నాం కదా, సో ఈ ఎండ్ ఇక్కడ అయిపోతుంది నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ నుంచి మనం ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. సో నెక్స్ట్ జర్నీ అయితే మనం చూసుకుందాము ఎలా ఉంటుంది ఫ్రమ్ కరీంనగర్ టు సిర్పూర్ టౌన్. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. సో ఈ రూట్లో మనం బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, take care of yourself and bye-bye.